నా ఉద్దేశం. ఓకే అండి. ఎస్ శ్రీశైలం గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అసలు దీనిపైన, పవన్ కళ్యాణ్ కమెంట్స్ పైన? మేడం నమస్తే అండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు, జయరాజన్న గారు, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, మీ జీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మా తెలంగాణ రక్షణ సేన తరపు నుండి నమస్కారాలండి. వాస్తవానికి ఈ భారతదేశంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, ఏది చూసుకున్నప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ముమ్మాటికి జరుగుతున్నాయి. ఇది 100% నిజం. అదే విధంగా మొన్న ఈ 3-4 రోజుల మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఒక విశ్లేషణ, ఆయన అనేక రాజకీయ పరమైన విషయాలపైన, జాతీయ రాజకీయాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రతి ఒక్క రాజకీయాలపైన ఆయన ఒక గొప్పగా విశ్లేషణ చేసేటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మరి ఈ రోజు ఆయన చేసినటువంటి విశ్లేషణకు ఈ రోజు ఒక్క పార్టీ ఎందుకు భయపడుతుంది, ఒక మీడియా ఛానల్, ఒక పార్టీకి సపోర్ట్ చేసే మీడియా ఛానల్ ఎందుకు భయపడుతున్నాయి అనేది మనం ప్రశ్న వేసుకోవాలి మేడం. అయితే ఈ రాష్ట్రంలో అనేక సార్లు అనేక పార్టీలపై విమర్శించిన సందర్భం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉండేది. ఇదే టీడీపీ పార్టీని కావచ్చు, ఇదే జనసేన పార్టీని కావచ్చు, ఇదే కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అన్ని పార్టీలను విమర్శించి లేకపోతే వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు మంచి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉన్నాయి. అదే విధంగా ఆంధ్రలలో జనసేన పార్టీ 21 సీట్లు గెలిచి ఒక 100% స్ట్రైక్ రేట్ సంపాదించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే సందర్భాన్ని మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి సందర్భాన్ని ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మేడం, ఈ రోజు రాజకీయాలలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని, అప్పుడు తెచ్చుకున్నటువంటి అన్ని విధాలుగా కలబోసుకొని ఉన్నటువంటి జ్ఞాన సంపదను, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సోకాల్డ్ జర్నలిస్టులు అనే ఒక పేరుతో ఆయనను కించపరిచే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయన యొక్క అనుభవం అంతా కొడితే వాళ్ళ ఏజీ ఉండదు. అలాంటి వ్యక్తులు పట్టుకొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అదొకటి మేడం. ఇప్పుడు ఆంధ్రలో గాని భారతదేశంలో గాని ఈ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, మహాకూటమికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తోటి ఒక కీలకమైన పాత్ర పోషించాడు. ఆ కీలకమైన పాత్ర పోషించిన క్రమంలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీని అనేక విధాలుగా ఆ ఓటు బ్యాంకు చీలద్దనే ఉద్దేశంతో ఆయన కూటమికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తే నిన్న మాట్లాడినట్టు మనం పరిస్థితి కనుక చూసుకుంటే పెద్దలు నాగేశ్వరరావు చేసినటువంటి విషయాన్ని దయచేసి వెనుకకు తీసుకోవాలి అనే సందర్భాన్ని గమనించి అదే విధంగా చాలా మంది గమనించినటువంటి బట్ ఈవెన్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేవలం దీని గురించి కదా, ఈవెన్ కవిత గురించి కూడా ఆయన గతంలో విమర్శించడం జరిగింది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇవి వీటి గురించి కూడా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వీటి గురించి మాట్లాడారు. నేనేమంటున్నా, ఇదే కవిత గారి గురించి కూడా అనేక సందర్భాలలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూడవచ్చు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఆయన పట్టుకొని అంత పెద్ద దిగ్గజాన్ని, అంత పెద్ద ప్రొఫెసర్ ను, అంత పెద్ద విశ్లేషకులను ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఆయన చేసే అటువంటి విశ్లేషణను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారండి. అంత పెద్ద మనిషిని పట్టుకొని
పేటిఎం బ్యాచ్ లేకపోతే ఇంకేదో అని నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి మరి ఎందుకు అంతగానో ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన చేసిన విమర్శలో ఈ రోజు ఎందుకు టీడీపీ అక్కడి నుండి అంతగానం భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది? అంటే జగన్ మళ్ళొస్తాడానా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా కూటమి నుండి పోతాడానా? ఇంత భయం ఎందుకు అవుతుంది? కానీ ఒకటి మేడం, జగన్ మళ్ళీ రావాలనుకుంటుందా ఏంటి టిఆర్ఎస్? ఇక్కడ టిఆర్ఎస్ ఒకటి మేడం, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నడిపినప్పుడు అతన్ని కూడా విమర్శించారండి. అంటే ప్రతినిత్యం పరిస్థితులకు అనుకూలంగా ఈ కక్ష సాధింపు రాజకీయాలకు అనుకూలంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విమర్శ చేస్తే ఇప్పుడు అదంతా ఎందుకు మేడం? అదే బీజేపీ పార్టీ నుండి ఈ దేశ ప్రజలందరూ కూడా మోడీని ఫాలో అయ్యేటువంటి మురళీధర్ రావు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి పాజిటివ్ కోణంలో ఆయన ట్వీట్ చేశారు. ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. అతన్ని పట్టుకొని, అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ రోజు తెలంగాణ ప్రాంతాల అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుందండి. మేడం ఒకటి 1 minute నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తాను. మరి అక్కడి ఆంధ్ర పోలీసులు ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు గారి పైన కేసు పెడితే మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తాను? వాళ్ళకి మద్దతు ఇట్లా తెలుపుతాలా, లేకపోతే ఇంకేమన్నా అనుకూలంగా వ్యవహరిస్తాలా అనే డౌట్ వస్తుంది ఖచ్చితంగా మేడం. ఇట్లనే కనుక ఇదే మేడం 1 minute ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లును కూడా ముట్టడిస్తామని జయరాం గారు. సో విన్నారు అందరు వర్షన్స్, మీరు వినడం అయితే జరిగింది చాలా ఓపిక్ గా. సో ఏంటి ఒకటి